సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో అయితే తెలంగాణ సెకండ్ ఇయర్ బాటనీ ఎలా పాస్ అవ్వాలో చెప్పినాను అనమాట. క్వశ్చన్స్ కూడా చెప్పినాను. ఓకేనా, 5 LAQs చదువుకోవాలి, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చదువుకోవాలని చెప్పినాను అనమాట. సో ఆ LAQs అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఛానల్లో పోస్ట్ చేసేసినాను అనమాట. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే జస్ట్ 10 minutes ఆర్ 9 minutesలో ఏమవుతుంది, ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది అనమాట. సో నేను మొత్తం లైక్ మాలిక్యులర్ బేసిస్తో ఏమేమి క్వశ్చన్స్ చదవాలి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అనమాట. ఓకేనా, సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో. ఇక్కడ నుంచి మీకు 10 marks అనేవి వస్తాయి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హెటెరోక్రోమాటిన్ న్యూక్రోమాటిన్ మీద డిఫరెన్షియేట్ చేయాలి. నెక్స్ట్ ఈ రెండిట్లో ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్ ఏది చెప్పాలన్నమాట. ఓకేనా, మీరు డిస్టింగ్విష్ అంటే డిఫరెన్సెస్ రాస్తే 1 mark, ఏది ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్ అని చెప్తే 1 mark అనమాట. ఓకేనా, హెటెరోక్రోమాటిన్ అంటే ఏంటంటే డార్క్లీ స్టెయిన్డ్ డెన్స్లీ ప్యాక్డ్ పార్ట్ ఆఫ్ ద క్రోమాటిన్ అనమాట. ఇట్ ఈస్ ఎ డార్క్లీ స్టెయిన్డ్ అండ్ డెన్స్లీ ప్యాక్డ్ పార్ట్ ఆఫ్ ద క్రోమాటిన్. అది హెటెరోక్రోమాటిన్. యూక్రోమాటిన్ ఇట్ ఈస్ అ లైట్లీ స్టెయిన్డ్ లూజ్లీ ప్యాక్డ్ పార్ట్ ఆఫ్ ద క్రోమాటిన్. ఓకేనా, సో ఈ రెండిట్లో ఇది రాస్తే మీకు 1 mark. యూక్రోమాటిన్ అనేది ట్రాన్స్క్రిప్షనల్లీ యాక్టివ్, హెటెరోక్రోమాటిన్ అనేది ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ హూ ప్రూవ్డ్ DNA ఇస్ అ జెనెటిక్ మెటీరియల్ అంటే ఇది ఒక 1 mark అనమాట. ఆల్ఫ్రెడ్ హెర్షీ అండ్ మార్తా చేజ్ 1952. ఆల్ఫ్రెడ్ హెర్షీ అండ్ మార్తా చేజ్ ఇన్ 1952 ప్రూవ్డ్ DNA ఇస్ అ జెనెటిక్ మెటీరియల్ అని రాయాలన్నమాట. ఓకేనా, ఆన్ విచ్ ఆర్గానిజం అంటే ఆన్ బ్యాక్టీరియోఫేజెస్. ఆన్ బ్యాక్టీరియోఫేజెస్ ఆల్ఫ్రెడ్ హెర్షీ అండ్ మార్తా చేజీ ప్రూవ్ చేశారు DNA ఇస్ అ జెనెటిక్ మెటీరియల్ అని చెప్పేసి. ఆన్ విచ్ ఆర్గానిజం అంటే ఆన్ ద బ్యాక్టీరియోఫేజెస్. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్. న్యూక్లియోటైడ్లో 3 components ఉంటాయి. ఓకే, నైట్రోజనస్ బేస్, పెంటోస్ షుగర్, ఫాస్ఫేట్ గ్రూప్. ఓకే, న్యూక్లియోటైడ్ హ్యాస్ 3 components, నైట్రోజనస్ బేస్, పెంటోస్ షుగర్ అండ్ ఫాస్ఫేట్ గ్రూప్. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒకటి లైక్ సీక్వెన్స్ ఇచ్చారనమాట, కోడింగ్ స్టాండ్ది. దీనిది కాంప్లిమెంటరీ స్టాండ్ అడుగుతారు, ఇంకా mRNA అడుగుతారు అనమాట. ఓకేనా, ఫస్ట్ కాంప్లిమెంటరీ స్టాండ్ అంటే ఏం లేదు, ఇక్కడ 5' to 3' ఉంది కదా, 3' to 5' రాయాలన్నమాట. మనకు ఆల్రెడీ తెలుసు అడెనిన్కి ఇంకా థైమిన్కి డబల్ బాండ్ ఉంటుంది అనమాట. ఓకేనా, 2 double bond, ఏకి టీకి 2 hydrogen bonds ఉంటాయి. సైటోసిన్కి గ్వానిన్కి 3 hydrogen bonds ఉంటాయి ఇన్ బిట్వీన్ దెమ్. సో అదే బేస్ చేసుకొని రాయాలి. ఇక్కడ ఏ ఉంటే దాని ప్లేస్లో టీ రాయాలి, టీ ఉంటే ఏ రాయాలి, జీ ఉంటే సి రాయాలి, సి ఉంటే జీ రాయాలి. ఓకేనా, ఇది 5' to 3' కాబట్టి కాంప్లిమెంటరీ స్టాండ్ 3' to 5' ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ రాయాలి. ఓకే, mRNA అన్నారు అనుకోండి, సేమ్ ఇదే అనమాట, సేమ్ ఇదే. జస్ట్ థైమిన్లో ఏం రాయాలి, యురాసిల్ రాయాలి. ఎందుకంటే RNAలో థైమిన్ అనేది అబ్సెంట్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యురాసిల్ ఈస్ ప్రెజెంట్, రైట్? సో అక్కడ యురాసిల్ అనేది రాయాలి, సేమ్ ఇదే రాయాలి. 5' to 3', ఓరియంటేషన్ కూడా సేమే పెట్టాలి. ఓకేనా, నెక్స్ట్ 3 viruses that have RNA as a genetic material. 3 viruses చెప్పాలి, అందులో RNA as a genetic material. అవి ఏంటివంటే టొబాకో మొసాయిక్ వైరస్, క్యూబీ బ్యాక్టీరియోఫాస్, ఇంకా HIV. టొబాకో మొసాయిక్ వైరస్, క్యూబీ బ్యాక్టీరియోఫాస్, HIV. ఈ 3లో లైక్ RNA అనేది జెనెటిక్ మెటీరియల్ అనమాట. నెక్స్ట్ రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ కాంపోనెంట్స్ ఏంటంటే ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్ అండ్ టర్మినేటర్. డిఫరెన్సెస్ బిట్వీన్ ఎగ్జాన్స్ అండ్ ఇంట్రాన్స్. ఎగ్జాన్స్ అనేటివి కోడింగ్ సీక్వెన్సెస్ ఆఫ్ ద RNA దట్ అపియర్ ఇన్ ద మెచ్యూర్డ్ ఆర్ ప్రొసెస్డ్ mRNA. Exons are coding sequences that appear in the mature or processed mRNA. Okay na? Introns are non-coding sequences that does not appear in the matured or processed mRNA. Okay na? Exons are the coding sequence that appear in the matured or processed mRNA. Introns are the non-coding sequence that does not appear in the matured or processed mRNA. Capping tailend. Capping ante addition of methyl guanosine triphosphate at 5' end of the, okay na, 5' end of the hnRNA. Telling ante addition of adenylate residues at 200 to 300 at 3' end of the hnRNA. Next, point mutation. Change in the single base pair of the DNA is called as point mutation. Okay, an example sickle cell anemia, change to glutamate to valine anamata. Change in glutamate to valine. Okay, what is mean by charging of tRNA? tRNA ante like amino acids, they are activated at the presence of ATP and they will do, okay, and they will link to the related tRNA. దాన్ని మనం ఏమంటాం, ఛార్జింగ్ ఆఫ్ tRNA. అమైనో యాసిడ్స్ ఆర్ యాక్టివేటెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ATP అండ్ లింక్డ్ టు ద రిలేటెడ్ tRNA is known as charging of tRNA. స్టాప్ కోడాన్, ద కోడాన్ ఆఫ్ mRNA which does not code for any amino acids, దాన్ని మనం ఏమంటాం, స్టాప్ కోడాన్ అంటాం అనమాట. అది లైక్ ట్రాన్స్లేషన్ని స్టాప్ చేసేస్తుంది. ద కోడాన్ ఆఫ్ mRNA does not code for any amino acid and stop the translation. That is called as stop codon. ఓకేనా, స్టాప్ కోడాన్స్ UAA, UAG, UGA.
ఓకేనా. నెక్స్ట్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ మధ్య డిఫరెన్సెస్ రాయాలి. డిఎన్ఏ ఏమో థైమిన్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో యురాసిల్ ఉంటుంది ఇన్ ద ప్లేస్ ఆఫ్ థైమిన్. ఓకే. డిఎన్ఏ ఏమో డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది, ఆర్ఎన్ఏలో ఏమో రైబోస్ షుగర్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఓకేనా. డిఎన్ఏ ఇక్కడ ఏమి ఇచ్చారు, థైమిన్ అడెనిన్ ఇచ్చారు 30. ఓకే. అప్పుడు సైటోసిన్కి గ్వానిన్కి త్రిబుల్ బాండ్ ఉంటుంది, హైడ్రోజన్ బాండ్, ఇది 20 ఇది 20, మొత్తం 100లో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చాలా పెద్దగా ఇచ్చారు కానీ ఇంత ఇచ్చే అవసరం లేదు. చూడండి ఇదంతా ఇచ్చారు కదా, యురాసిల్ ఇచ్చారు, అది న్యూక్లిక్ యాసిడ్ ఏంటంటే ఆర్ఎన్ఏ, యురాసిల్ ఉంది కాబట్టి ఆర్ఎన్ఏ సింగిల్ స్టాండర్డ్ మనకు తెలుసు. ఓకేనా. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ ఏయుజీ ఫంక్షన్ ఏంటంటే ఇంకా డ్యూయల్ ఫంక్షన్ ఉంటుంది. ఏయుజీ అనేది దీన్ని ఇనిషియేషన్ కోడాన్ అంటాం అనమాట. ఇట్ కోడ్ ఫర్ అమైనో యాసిడ్ అండ్ మిథియోనైన్. ఓకేనా. ఇట్ కోడ్స్ ఫర్ అమైనో యాసిడ్ అండ్ మిథియోనైన్. ఇట్ ఈస్ ఏ ఇనిషియేషన్ కోడాన్ అనమాట. ఇంకా ట్రాన్స్లేషన్ ఇక్కడ నుంచే బిగాన్ అవుతుంది. ఓకేనా. ద కోడాన్ ఏయుజీ ఇస్ కాల్డ్ ఎస్ ఇనిషియేషన్ కోడాన్ అండ్ ఇట్ హ్యాస్ ఎ డ్యూయల్ ఫంక్షన్. ఇట్ కోడ్స్ ఫర్ అమైనో యాసిడ్ అండ్ మిథియోనైన్. ఇట్ ఈస్ అ ఇనిషియేషన్ కోడాన్ అండ్ ట్రాన్స్లేషన్ బిగాన్స్ విత్ ఇట్. ఓకే. నెక్స్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎగ్జిస్ట్ ఇన్ ద సెల్, రైట్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్. ఓకే. టోటల్గా 3 ఉంటాయి అనమాట, 4 కాదు 3 ఉంటాయి. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, 2, 3. ఓకేనా. ఇంకొకటి ఉంటుంది ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ అనమాట. అది ప్రోకారియోట్స్లో ఉంటుంది, అది ఇంక్లూడ్ చేసి 4 అని రాశారు. ఓకేనా. బట్ యాక్చువల్లీ 3 ఉంటుంది. ఓకేనా. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 ట్రాన్స్క్రిప్ట్స్ ఆర్ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 ట్రాన్స్క్రిప్ట్స్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 ట్రాన్స్క్రిప్ట్స్ టీఆర్ఎన్ఏ. ఓకేనా. ఆర్ఆర్ఎన్ఏలో ఏంది 28s, 18s, 5.8s. 2లో ఏంది నార్మల్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ. 3లో ఏం రాయాలి 5s ఆర్ఆర్ఎన్ఏ, ఎస్ఎన్ఆర్ఆర్ఎన్ఏ. నెక్స్ట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఆఫ్ సెల్ ఆర్గనల్స్ ఇన్ ప్రోకారియోట్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ జియార్జ్ గామో, హెచ్జీ కొరానా, మార్షల్ లైన్బర్గ్ టు ద జెనెటిక్ కోడ్. ఓకే. వీళ్ళందరూ ఏం చేశారో యాక్చువల్గా అడుగుతున్నారు. అది George Gamow suggests that each codon must contain 3 nucleotides which generate 61 codons sufficient for all the 20 amino acid. Hg corona synthesizes RNA molecules with homopolymers such as UUU and copolymers such as UUC-CCA. Marshall-Lineberg synthesis protein in the cell-free system. Marshall-Lineberg synthesis ప్రోటీన్ ఇన్ ద సెల్ ఫ్రీ సిస్టమ్. సో ఇది 2 పక్కాగా నేర్చుకోవాలి ఎస్ఏక్యూస్. ఇంకా ఏంది ఇది ఇస్తారు, ఇది ఏం ఇక్కడే ఉంటాయి ఆన్సర్స్. చూడండి ఇదేమో 3', ఇదేమో 5', ఇదేమో యాక్సెప్ట్ అవుతుంది, యాక్సెప్ట్ ఆరు, ఇది యాంటీకోడాన్ స్టెమ్, ఇదేమో యాంటీకోడాన్. ఇక్కడే ఉంటే జస్ట్ ఒక్కసారి చూసుకోండి అయిపోతుంది. ఓకేనా. ఇదంతా ఏం ఇంపార్టెంట్ కాదనమాట. ఓకేనా. ఇది లాస్ట్లో మీరు చూసుకున్నా పర్వాలేదు, ఇది చాయిస్లా వదులుకోవచ్చు. డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఆల్రెడీ తెలుసు. ఇందులో థైమిన్ ఉంటుంది, ఇందులో యురాసిల్ ఉంటుంది, డిఆక్సీ రైబోస్ షుగర్ ఉంటుంది. డిఎన్ఏ అనేది మెయిన్ జెనెటిక్ మెటీరియల్, ఆర్ఎన్ఏ అనేది కొన్ని వైరసెస్లో జెనెటిక్ మెటీరియల్. ఓకేనా. మెటబాలికలీ డిఎన్ఏ 1 టైప్ ఉంటుంది, ఆర్ఎన్ఏ 3 టైప్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ జెనెటిక్ కోడ్ ఈస్ ట్రిప్లెట్. ఓకేనా. కోడ్ ఈస్ అండ్ అంబిజియస్ అంటే 1 కోడాన్ అనేది 1 అమైనో యాసిడ్కి కోడ్ చేస్తుంది, దాన్ని కోడ్ ఈస్ అండ్ అంబిజియస్ అంటాము. కోడ్ ఈస్ డీజెనరేట్ అంటే కొన్ని అమైనో యాసిడ్స్ మోర్ దాన్ 1 కోడాన్కి కూడా కోడ్ చేస్తాయి. ఓకేనా. కంటిన్యూస్ అనమాట, లైక్ వితౌట్ ఎనీ కామా పంచువేషన్ రీడ్ చేస్తాము. లైక్ ఇది యూనివర్సల్ అందరికీ యాక్సెప్టబుల్, కానీ ఎక్సెప్ట్ మైటోకాండ్రియా ఇంకా కొన్ని ప్రోటోజోన్స్కి తప్ప. ఇనిషియేషన్ కోడాన్ అంటే ఏయుజీ, అది తెలుసుకున్నాం కదా, మిథియోనైన్ అమైనో యాసిడ్, అది మొత్తం రాసేయాలన్నమాట. ఓకేనా. స్టాప్ కోడాన్స్ యూయూయూ ఇవన్నీ ట్రాన్స్లేషన్ స్టాప్ చేస్తుంది. ఇది న్యూక్లియోజోమ్ ఇది మనకి ఫస్ట్ ఇయర్లో ఉంది కదా, లైక్ న్యూక్లియోజోమ్ హిస్టోన్ ఆక్టోమర్ క్రోమాటిన్ అపియర్స్ లైక్ బీట్స్ ఆన్ ద స్ట్రింగ్, అది రాయాలి. ఓకేనా. H1 హిస్టోన్ మాలిక్యూల్, హిస్టోన్ ఆక్టోమర్, H2A, H2B, H3, H4. ఓకేనా. ఇది రాయాలి. లింకర్ డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ నెగిటివ్లీ చార్జ్డ్, హిస్టోన్ ఆక్టోమర్ పాజిటివ్లీ చార్జ్డ్. ఆ డిఎన్ఏ నెగిటివ్ మొత్తం హిస్టోన్ ఆక్టోమర్కి వ్రాప్ అయి ఉంటుంది. ఓకేనా. మధ్యలో లింకర్ డిఎన్ఏ కూడా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ బీట్స్ ఆన్ ద స్ట్రింగ్ స్ట్రక్చర్. ఓకేనా. ఇదన్నా ఈ క్వశ్చన్స్ మాత్రమే చదువుకోండి. లైక్ ఇంకా 10 మార్క్స్ అవి నేను ఎల్ఏక్యూస్ చెప్పా కదా, అవి ఒకసారి చూసుకోండి అనమాట. ఆ ఎల్ఏక్యూస్ ఇది చదువుకుంటే అయిపోయి పక్కగా లైక్ 25 మార్క్స్ వరకు వస్తాయి అనమాట. అంతే ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.